ఓకే, మరి చూసేద్దాం ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే అండి, మరి ఊరించి వంటలో ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీ కదా. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సంగీత. సంగీత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? రంగారెడ్డి డిస్ట్రిక్ట్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, హాయ్. హాయ్. మీ పేరు? మౌనిక. మౌనిక, మీరు ఎక్కడి నుంచి? రంగారెడ్డి డిస్ట్రిక్ట్, వికారాబాద్. ఓ, సో ఇద్దరు సేమ్ ప్లేస్ నుంచి సిస్టర్స్. ఓన్ సిస్టర్సా? ఓకే, సో అర్థమైపోతుంది ఈవిడ అక్క మీరు చెల్లి అని. మీ ఇద్దరేనా, ఇంకా ఉన్నారా సిస్టర్స్ బ్రదర్స్? ఇంకా లాస్ట్. ఫస్ట్ అండ్ లాస్ట్, మధ్యలో ఇద్దరా? ఓకే. ఓ, సో మీరు లాస్ట్ అనమాట, మీరు ఫస్ట్ అనమాట. ఓహో, ముగ్గురు చెల్లెళ్ళా మీకు? నలుగురు చెల్లెళ్ళు? ముగ్గురు. అంతేలే, మధ్యలో ఇద్దరు కదా, లెక్కల్లోకి వచ్చి పూర్ణ నేను. ఓకే, సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? రెడీ. చూసేద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, ఓకే, సో ఇదేం ఆకంటే తెలుసా? ముల్లంగి ఆకు. సో మనకి ఆ ముల్లంగికి పైన చక్కగా మంచి గ్రీన్ కలర్లో భలే వస్తాయి కదా ఆకులు. చాలామంది అవి తీసి పాడేస్తూ ఉంటారు, కానీ అవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈరోజు నేనేంటంటే ముల్లంగి కాకుండా ముల్లంగి ఆకు తీసుకొచ్చా మీకోసం. ఓకే, సో ఇది కూడా మనం జనరల్గా మనం ఆకుకూరలు వాడతాం కదా, అట్లా ఏదైనా కాంబినేషన్స్లో వాడచ్చు. అంటే మీకు రెగ్యులర్గా ఏమైనా ఐడియా ఉందా, లేకపోతే ఇప్పుడే చేయటమా? అంటే కొన్ని ఐటమ్స్ తెలుసా, కాకపోతే సో ఇప్పుడు ట్రై చేయండి మీరు. సో ఆలోచించండి చక్కగా, ఏదైనా కాంబినేషన్స్తో ట్రై చేస్తే బాగుంటుంది, మీ చాయిస్. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరైతే రెసిపీ ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఫస్ట్ నాకు చెప్పండి, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో టైమర్ ఆన్. అండ్ మీరు కూడా చక్కగా ఆలోచించండి, ముల్లంగితో ఏం చేయొచ్చు. బేసిక్గా మనం పప్పు ఆకుకూరలు చేసుకుంటాం కదా, అట్లా పప్పులో అయినా వేసుకోవచ్చు. నాకు తెలిసి వెజిటబుల్స్ కాంబినేషన్లో కూడా చట్నీ కూడా చేసుకోవచ్చు, కర్రీ చేయొచ్చు. టొమాటో కాంబినేషను, లేకపోతే వెజిటబుల్స్ కాంబినేషను, లేదంటే ఇప్పుడు మనం స్నాక్స్లో కట్లెట్స్ అలా చేసుకుంటూ ఉంటాం కదా, అలా చేసుకోవచ్చు. సో నేను సంగీత గారు ఏమైనా ఐడియా వచ్చిందా? ముల్లంగి కొబ్బరి కూర అండి. ముల్లంగి కొబ్బరితో కూర చేస్తారా? ఓకే, సరే, ఫస్ట్ అయితే మీ అక్కతో వంట చేయించేద్దాం. ఓకే ఓకే, మరి ముల్లంగాకు కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముల్లంగాకు కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ముల్లంగాకు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నానబెట్టిన పెసరపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సంగీత స్టార్ట్ చేద్దామా? రెడీ అండి. ముందుగా నూనె. ఓకే, ఓకే, తర్వాత జీలకర్ర. సో పోపు దినుసులు. కూర కాబట్టి పోపులో పప్పులేం అక్కర్లేదు అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ కరివేపాకు, కొద్దిగా పసుపు, ఉల్లిపాయ ముక్కలు. ఈ కర్రీ ఎదువరకు చేశారండి మీరు ఎప్పుడైనా? లేదా ఇప్పుడేనా? ఓ, ఇప్పుడు నేను మనం మాట్లాడుకుంటున్న దీన్ని బట్టి మీకు ఐడియా వచ్చింది అనమాట. నైస్ నైస్. అదే, ఎందుకంటే చాలా మంది ఎక్కువ ట్రై చేయరు, అందుకే ఎప్పుడైనా ఎవరైనా చేద్దాం అనుకున్నా గబుక్కున ఐడియా రావాలంటే మళ్ళీ వాళ్ళు కూడా ఎక్కువ ఆలోచించాలి కదా. అదే మనం ఒకసారి చూపించామనుకోండి, వాళ్ళకి అలా గుర్తుంటుంది చక్కగా. తర్వాత వెల్లుల్లి రెబ్బలు. ఓకే, జనరల్గా ఆకుకూరలు బాగానే చేస్తూ ఉంటారా? తక్కువ చేస్తూ ఉంటారు, కాకపోతే ఇట్లాంటివి తక్కువ. ఓకే, పెసరపప్పు. ఓకే, సో నానబెట్టిన పెసరపప్పు. సో ఇది కొంచెం మనం తోటకూర ఇగురు అట్లా చేస్తాము, ఆ టైప్ లో వస్తుంది. ఏంటంటే ఎక్స్ట్రాగా కొబ్బరి యాడ్ చేస్తున్నారు. ఓ, అసలు బేసిక్ గా మనం వారంలో 4 రోజులు ఆకుకూరలు తింటే చాలా మంచిదంట. కాకపోతే అందరూ ఒకసారికే అంటే అఫ్కోర్స్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు తింటూ ఉంటారు, మామూలుగా ఇట్లా పిల్లలకి అట్లా పెడితే రోజు ఇదేనా అన్నట్టుగా అంటారు. బట్ స్టిల్ ఆకుకూరలు బాగా తింటే మంచి ప్రోటీన్స్ వస్తాయి, జుట్టు గిట్టు ఇట్లాంటివన్నీ ఊడిపోవు. పాలకూర బాగా తింటాం కానీ ఇది యూజ్ చేయం కాబట్టి వెరైటీ కర్రీ. అదే, ఇది బేసిక్ గా జాండీస్ ప్రివెన్షన్ కి యూజ్ చేస్తారంట. తర్వాత ముల్లంగి ఆకు. ఓకే, అవును, ఏ ఆకుకూరకైనా ఏ దీనికైనా మనకి సైంటిఫిక్ గా ఏదో ఒక రీజన్ ఉంటుంది. కాకపోతే అందరూ అవి తెలుసుకొని, అంటే పాత వంటలు ఏంటంటే చాలా హెల్దీ వంటలు,
మంచిగా తింటే బాగా బలం వస్తుందని ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా అందరూ కొంచెం ఈ హెల్త్ కాన్షియస్ ఎక్కువైన తర్వాత ఆ పాత వంటలనే మళ్ళీ కొంచెం కొత్తగా మనకి దగ్గర తర్వాత మూత పెడదామా? సాల్ట్ ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం ఉందా? ఓకే, సరిపోయినంత ఇందులో ఉంది. సో మొత్తానికి మీకు ఇప్పుడు ఇట్లా ఐడియా వచ్చింది, బాగుంది. ఇదేదో కొబ్బరి కాంబినేషన్లో. లాస్ట్ వచ్చేసి కొబ్బరి. ఓకే ఓకే, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. సో నలుగురు అక్క చెల్లెలు కదా, మీరు బాగా డామినేట్ చేసేవాళ్ళ వీళ్ళు ముగ్గురిని? సెకండ్ మదర్ తను. సెకండ్ మదరేనా? ఇంకా మమ్మీ ఇంట్లో లేకపోతే "ఏయ్, కూర్చోండి" చాలా డామినేటింగ్. సో మీరేమైనా వర్కింగ్ అండి లేకపోతే టీచర్? సో అక్కడే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అక్కడే పరిగిలో చేస్తుంటారు. ఓకే. సో ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారండి? మ్యాథ్స్. మ్యాథ్స్. హైయర్ క్లాసెస్ లో ప్రైమరీ సెక్షన్స్ కి? ఓ నైస్ నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. బిజినెస్. సో ఏం పేరు మీ వారి పేరు? రవికుమార్. పిల్లలు ఉన్నారా? ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలు చదువుతున్నారా? ఒక అమ్మాయి 3rd క్లాస్. ఓకే. ఒక అమ్మాయి వచ్చేసి నర్సరీ. నర్సరీ. మీ స్కూలేనా? సేమ్ స్కూల్. హ్యాపీ. వాళ్ళిద్దరు పేర్లు ఏంటి? సాయి వైష్ణవి, శ్రీ పూజ. శ్రీ పూజ. కొద్దిగా వాటర్ కావాలా? డ్రై అయిపోతుంది కదా కర్రీ ఆకు. ఓకే ఓకే. సో మూత పెట్టేద్దామా ఒక నిమిషం? సో అన్నీ యాడ్ చేసేసుకున్నట్టే కదా. సో ఫైనల్ గా కొబ్బరి వేస్తాం. ఓకే ఓకే. సో చూద్దామా సంగీత గారు? చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ కొబ్బరి తురుము. సో పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి తురుము. సో ఇలాంటి వాటిల్లో తర్వాత తగినంత వేసేసుకుంటే ఓకే. యా, అండ్ బేసిక్గా ఇలాంటి కూరల్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి తురుము అయితేనే టేస్ట్ బాగుంటుంది కదా. ఓకే. ఒక 2 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. సో వెయిట్ చేద్దాం. చూద్దామా? ఓకే, అటేనా? సో రెడీ అయిపోయినట్టే కదా, ఇలా ఇచ్చేసాను. ఓకే ఓకే అండి, మరి ముల్లంగాకు కొబ్బరి కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ముల్లంగాకు కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు, ముల్లంగాకు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి మగ్గాక కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా పచ్చి కొబ్బరి తురుము వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, ముల్లంగాకు కొబ్బరి కూర రెడీ.